హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. ఇది మనకు పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో పార్ట్ 1 కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో దాంతోపాటుగా గత 2 ఇయర్స్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో అవి మీరు చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ 2024 కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడవచ్చు. ఇంకా అవే కాకుండా మనం వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. ముఖ్యంగా ఇండియన్ సొసైటీ కావచ్చు, ఇండియన్ ఎకానమీకి సంబంధించి, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, ఇట్లా ఇంపార్టెంట్ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. రానున్నటువంటి పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అయితే మన ఛానల్ అయితే ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కాండి. సో ఈ వీడియోలో మనం జూలై మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటనే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ప్రతి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో ఈ జూలై మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేటువంటిది మనం హ్యాండ్ రైటింగ్ చేత రాస్తాం. సో ఆ నోట్స్ అనేటువంటిది రేపు ఈవినింగ్ వరకు మీకు మన యాప్లో అయితే అందుబాటులో ఉంటుంది. జస్ట్ మీరు 25 రూపీస్ చెల్లించి ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక ఇక్కడ చూసినట్లయితే, వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ 2024కు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అయినవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని దానికి ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ప్రతిదీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనకు ఈ టెన్నిస్ గ్రాండ్ స్లామ్కి సంబంధించి మనకు ఒక ఇయర్లో 4 జరుగుతాయి. ఈ 4 వీటికి సంబంధించి మనకు విజేతలు ఎవరు, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి మనకు తరచుగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ప్రీవియస్లో కూడా జరగవచ్చు. వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ కావచ్చు. ఫస్ట్ మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ అని చెప్పేసి జరుగుతుంది. సో ఇది మనకు జనవరిలో జరుగుతుంది. దాని తర్వాత మనకు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అని చెప్పేసి జరుగుతుంది. ఓకే, ఈ వరుస కూడా ఒక్కొక్కసారి అమర్చమంటాడు. ఫ్రెంచ్ జరుగుతుంది. ఈ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ తర్వాత జరిగేది మనకు ఈ వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్. సో వింబుల్డన్ తర్వాత మనకు ఇయర్లో లాస్ట్ జరిగేది యుఎస్ ఓపెన్ టెన్నిస్ అనమాట. ప్రజెంట్ ఇది మనకు జరుగుతుంది. ఇది ఇంకా ఇది కంప్లీట్ కాలేదు. వింబుల్డన్ కంప్లీట్ అయింది కనుక దీనికి సంబంధించి మనకు అడగవచ్చు. ఒక్కొక్కసారి ఈ 4 ఇచ్చేసి వాటిని జతపరచమంటాడు. ఏదన్నా ఒకటి. ఈ 4 మళ్ళీ మనకు 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఉమెన్స్ సింగిల్స్ ఉంటుంది, అదేవిధంగా మెన్స్ సింగిల్స్ ఉంటుంది, ఉమెన్స్ డబుల్స్ ఉంటుంది, మెన్స్ డబుల్స్ ఉంటుంది. సో వాటికి సంబంధించి ఎవరు ఆ ట్రోఫీని గెలుచుకున్నారు, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, ఉమెన్స్ సింగిల్స్ విజేత వచ్చేసి పావోలీనా అంటున్నాడు. అండ్ పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి అల్కరాజ్ అంటున్నాడు. ఉమెన్స్ డబుల్స్ విజేత వచ్చేసి సినియాకోవా టేలర్ టౌన్సెండ్ అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా పురుషుల డబుల్స్ విజేత వచ్చేసి హ్యారీ హెలియో వారా అండ్ హెన్రీ అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనకు ఒకటి తప్పుగా ఉంది. అదేంటో ఇక్కడ గుర్తించాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే ఉమెన్స్ సింగిల్స్ విజేత పావలినో అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చారు. ఫస్ట్దే మిస్టేక్ ఉంది. ఓకేనా, దీనిలో మనం సరి అనేవి గుర్తించాలి. సో ఫస్ట్ది మాత్రం తప్పుగా ఉంది. సో ఉమెన్స్ సింగిల్ విజేత వచ్చేసి మనకు పావలినా కాదు. సో ఈ సింగిల్ టైటిల్ మనకు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా చూసినట్లయితే క్రేజీకోవా. ఈ క్రేజీకోవా అనేటువంటి పర్సన్ చెక్ రిపబ్లిక్కి సంబంధించినటువంటి పర్సన్. గుర్తుంచుకోండి, క్రేజీకోవా. ఈ క్రేజీకోవా పావోలినా పైన గెలవడం జరిగిందన్నమాట. సో అది ఎవరిపైన గెలిచిందని చెప్పేసి కూడా ఒక్కొక్కసారి అడుగుతాడు. సో ఈమె ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇటలీకి సంబంధించినటువంటి ఈ పావోలినా పైన మనకు క్రేజీకోవా చెక్ రిపబ్లిక్కి సంబంధించిన పర్సన్ గెలవడం జరిగిందన్నమాట. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్స్ను ఈమె గెలుచుకుంది. ఇది గుర్తుంచుకోండి. సో ఈమెకి ఇది 2వ టైటిల్. అంతకుముందు 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ కూడా మనకు ఈ క్రేజీకోవా గెలుచుకోవడం జరిగింది. ఇది తప్పుగా ఉంది. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, పురుషుల సింగిల్స్ విజేత అల్కరాజ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. కార్లోస్ అల్కరాజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతను ఎవరిపైన గెలిచాడని చెప్పేసి కూడా అడగవచ్చు. ఓకేనా, సెర్బియాకు సంబంధించినటువంటి జాకోవిచ్ పైన ఇతను గెలవడం జరిగింది. అల్కరాజ్ ఏ దేశానికి సంబంధించిన వాడంటే స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి ఎవరిపైన గెలిచారంటే మనకు జాకోవిచ్ పైన గెలవడం జరిగింది. జాకోవిచ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. చాలాసార్లు అతని గురించి అడగడం జరిగింది. ఇతను సెర్బియాకు సంబంధించిన ప్లేయర్. ఓకేనా, అయితే ఇక్కడ ఇతనికి ఇది ఎన్నో టైటిల్, అల్కరాజ్కి ఇది 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అన్నమాట. అంతకుముందు మన యూఎస్ ఓపెన్ 2022లో గెలిచిండు. వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ కూడా 2023లో గెలిచిండు. ఫ్రెంచ్ ఓపెన్ ఇప్పుడు 2024 కూడా ఇతనే గెలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చూసాం కదా, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అనేది కంప్లీట్ అయింది కదా. సో అది కూడా 2024లో ఇతనిగా వచ్చింది అనమాట. ఓకే,
ఇక నెక్స్ట్ ఉమెన్స్ డబుల్స్ విజేత ఇక్కడ చూసినట్లయితే సినియాకోవా టేలర్ టౌన్సెండ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. కొంచెం నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా పురుషుల డబుల్స్ విజేత వచ్చేసి హ్యారీ హేలియో వారా అండ్ హెన్రీ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇది ఈ 3 కరెక్ట్గా ఉన్నాయి, ఇది ఒకటి తప్పుగా ఉంది. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది 2, 3, 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిది, వింబుల్డన్కి సంబంధించినటువంటి సింగిల్స్ విజేత ఎవరు, అది మెన్స్కి సంబంధించి ఉమెన్స్కి సంబంధించి, అండ్ డబుల్స్ ఎక్కువగా మనకు ఈ సింగిల్సే అడుగుతాడు. సో డబుల్స్ చాలా తక్కువ టైంలో అడగడం జరిగింది కనుక చెప్పలేము. ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్ డిఫికల్ట్గా ఉండాలనుకుంటే వీటిని కూడా యాడ్ చేస్తారు కనుక సో వీటన్నిటి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే యూవిన్ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ, గర్భిణీలు అదేవిధంగా పిల్లల టీకా పంపిణీ నమోదు కోసం ప్రత్యేకంగా ఇటీవల భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు. ఏ పోర్టల్? సో ఇది యూవిన్ అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. మనకు వివిధ రకాల పోర్టల్స్ గురించి కూడా ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనకి ఏదైతే కోవిన్ పోర్టల్ అని చెప్పేసి మనం చూసాం, కోవిన్ అని చెప్పేసి మనం ఇది కోవిడ్ టైంలో వ్యాక్సిన్ కోసం మనకు ఒక పోర్టల్ చూసాం మనం, ఇది కోవిన్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది, COIIN అని చెప్పేసి. సో కోవిన్ పోర్టల్. సో దాని తరహాలోనే ఇక్కడ మనకు యూవిన్ అనేటువంటి పోర్టల్ తీసుకొస్తున్నారు. ఏంటంటే ఈ గర్భిణీలు కావచ్చు, పిల్లల యొక్క టీకా పంపిణీ యొక్క నమోదు కోసం వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పోర్టల్ను తీసుకురాబోతున్నట్లు మనకు భారత ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించడం జరిగింది. ఇది ఆగస్టు చివరి నాటికి అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా ప్రకటించిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే మొత్తం పిల్లల యొక్క వ్యాక్సినేషన్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు దీని ద్వారా చూస్తారన్నమాట. ఇది యూవిన్ అనేటువంటి పోర్టల్ ద్వారా వాళ్ళు చూడడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, యూవిన్ పోర్టల్ దేనికి సంబంధించిందని చెప్పేసి డైరెక్ట్గా అడగవచ్చు. సో సెకండ్ పాయింట్ ఇక్కడ చూసినట్లయితే నిర్మాణ్ పోర్టల్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 2 పోర్టల్కి సంబంధించి ఇచ్చాను. నెక్స్ట్ ఇది నిర్మాణ్ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడు, మాజీ అగ్నివీరులకు అదేవిధంగా పారామిలిటరీలో 10% రిజర్వేషన్ల కోసం అప్లై చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు తప్పు. సో రీసెంట్గా మనకి ఇది వార్తల్లో ఉంది. ఈ మాజీ అగ్నివీరులకు సంబంధించి పారామిలిటరీలో 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఎటువంటి పోర్టల్ అనేది లేదు. కానీ నిర్మాణ్ పోర్టల్ అనేది దేనికి సంబంధించింది, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి నిర్మాణ్ పోర్టల్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం కేంద్ర ఈ బొగ్గు గనుల శాఖ మంత్రి రీసెంట్గా మనకు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, సో వారు దీన్ని మనకు జూన్ 2న న్యూఢిల్లీలో ఈ నిర్మాణ్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. సో దీన్ని మనకి ఏదైతే మిషన్ కర్మయోగి ఉంది కదా, ఆ పథకానికి అనుగుణంగా సో బొగ్గు సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత అనేటువంటి నిధులు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన నిధులతోటి దీన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే ఎవరైతే సివిల్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, సో వాళ్ళు మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారికి యూజ్ అయ్యే విధంగా ఈ పోర్టల్ అనేది ఉంటుందట. సో దేశవ్యాప్తంగా మొత్తం 39 జిల్లాల్లో మనకి బొగ్గు గనులు ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే ఇది వర్తిస్తుంది. 39 జిల్లాల్లో ఈ బొగ్గు గనులు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో దానిలో మనకు SC, ST అభ్యర్థులకు మాత్రమే దీనికి అర్హులు అన్నమాట. సో వారికి దీనిలో భాగంగా 1 లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు వాళ్ళు ప్రకటించడం జరిగింది. వారి యొక్క వార్షిక ఆదాయం, ఆ కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 8 lakhs కంటే తక్కువ ఉండాలని చెప్పేసి ఈ నిర్మాణ్ పోర్టల్ అనేటువంటి ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది. 100 మాత్రమే మనకి సరి అనేది అవుతుంది. సో సేమ్ మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో మన తెలంగాణ ప్రభుత్వం కూడా సివిల్ సర్వీసెస్కి సంబంధించి ముఖ్యంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి 1 lakh ఇస్తూ ఒక స్కీమ్ను ప్రారంభించింది అనమాట. ఆ స్కీమ్ ఏంటిది అనే కింద మీరు కామెంట్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది, దానికి సంబంధించి కూడా చూస్తాం. ఇప్పుడు మనకు జూలై మంత్లో ఈ 2 ఉన్నాయి. ఇది సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు సంబంధించి నిర్మాణ్ పోర్టల్ కావచ్చు, మన దగ్గర తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక కార్యక్రమం కూడా ఉంది, అదేంటనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే భారతదేశపు మొట్టమొదటి కార్బన్ బ్యాంక్ వర్చువల్ రిపాజిటరీని ఇటీవల ఎవరు ప్రారంభించారని చెప్పేసి అంటున్నారు. ఏ సంస్థ ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందా, DRDOనా, టాటా స్టీల్సా, లేకపోతే రిలయన్సా? దీన్ని ఎవరు ప్రారంభించారని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే మనకు భారతదేశపు మొట్టమొదటి కార్బన్ బ్యాంక్ వర్చువల్ రిపాజిటరీ అంటే ఏంటంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ ద్వారా చాలా ఉద్గారాలు విడుదలవుతాయి కదా, వాటి యొక్క పరిమాణాన్ని తగ్గించి దాంతోపాటుగా భవిష్యత్తులో వాటిని ఈ కార్బన్ రహిత చర్యలకు వాడేందుకు వీలుగా ఒక కార్బన్ బ్యాంక్ పేరుతో మనకు రీసెంట్గా ఒక వర్చువల్ డిపాజిటర్ అనేటువంటిది టాటా స్టీల్ కంపెనీ అయితే ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశపు మొట్టమొదటి కార్బన్ బ్యాంక్ కింద చెప్తున్నారు, గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఏంటంటే మనకు వాహనాలు కావచ్చు, పరిశ్రమల్లో ఈ ఉక్కు పరిశ్రమలు ఉంటాయి కదా, దానిలో ఉత్పత్తి కారకాల కోసం మనకు CO2ను వాడతారనమాట. సో దీంతో అక్కడ వేస్ట్ అయ్యేటువంటి ఆ CO2ను
మనకు ఎట్లా వాడుకోవాలనేటువంటి దానిపైన సో ఈ ప్రాజెక్ట్ అనేది ఉండబోతుంది. దాన్నే కార్బన్ బ్యాంక్ అనే పేరుతో వీళ్ళు పిలుస్తున్నారు అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా అడుగుతారు కార్బన్ బ్యాంక్ని ఇటీవల భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అడగవచ్చు. టాటా స్టీల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేరుగా మనకి ఇట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పేరు గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విషయం అయితే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అస్మిత ప్రాజెక్టు దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా అడుగుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అస్మిత ఇచ్చేసి దీని యొక్క అబ్రివేషన్ అడగవచ్చు, లేకపోతే దేనికి సంబంధించిందని చెప్పేసి ఈ రకంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది బాలికల అక్షరాస్యతను పెంచడం కోసమా, శిశు మరణాలు తగ్గించడం కోసమా, 22,000 పుస్తకాలను భారతీయ భాషల్లోకి అనువదించడం కోసమా, లేకుంటే ఇతర దేశాలలో చిక్కుకున్న మహిళలను భారత్కు తీసుకురావడం కోసం స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్టయితే 22,000 పుస్తకాలను భారతీయ భాషల్లోకి అనువదించడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే మనకు ఈ అస్మిత ప్రాజెక్టు. మనకు ఏదైతే నూతన జాతీయ విద్యా విధానం NEP 2020 ఉన్నది కదా, సో దీనికి అనుగుణంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇదేంటంటే మనకు కేంద్ర విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటాం కదా, సో వీళ్ళు సంయుక్తంగా దాదాపుగా 22,000 పుస్తకాలను భారతీయ భాషల్లోకి అనువదించేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని చేపట్టడం జరిగింది. దీని పేరే మనం అస్మితగా అని చెప్పేసి పిలుస్తున్నాం అనమాట. సో ఇది మనకు రానున్నటువంటి 5 ఇయర్స్లో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా ఇది ఎవరెవరు తీసుకొచ్చారని చెప్పేసి అంటాడు, UGC అండ్ కేంద్ర విద్యాశాఖ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎవరు లక్ష్యంగా పెట్టుకున్నారు, ఎన్ని ఇయర్స్ అంటే 5 ఇయర్స్లో ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు అస్మిత అంటే ఏంటి కూడా అబ్రివేషన్ కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి, ASMITA అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ A అంటే ఏంటంటే మనకు ఈ అగ్మెంటింగ్, S అంటే స్టడీ అండ్ మెటీరియల్స్, I అంటే ఇన్ ఇండియా, లాంగ్వేజెస్ త్రూ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్ అని చెప్పేసి, ట్రాన్స్లేషన్, T అంటే ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్ అని చెప్పేసి అంటాం. సో మరొకసారి చెప్తున్నా ఇక్కడ చూడండి. సో అగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్ అని చెప్పేసి అని పిలుస్తాం దీని యొక్క పూర్తి అబ్రివేషన్. సో ఇది మొత్తం దీని యొక్క అంటే దీని ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 22,000 పుస్తకాలను భారతీయ భాషల్లోకి అనువదించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది NEP 2020కి అనుగుణంగా విద్యా వ్యవస్థ భారతీయ భాషలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కింద దీన్ని మనం చూడవచ్చు. అది ఇక్కడ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఈ రకంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో మనకు భాషలతో పాటుగా 1000 పుస్తకాలను కూడా వీటితోటి రూపొందించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక టార్గెట్ కింద పెట్టుకున్నట్లయితే చెప్తున్నారు. ఇంకా అదే కాకుండా భారతీయ భాషల బహుళ భాష నిఘంటువు అయినటువంటి బహుభాష శబ్దకోష్ను కూడా విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిందనమాట. దీనికి ఒక శబ్దకోష్ లాంటిది ప్రారంభించిందంట. ఇది దీనిలో మనకు బహుభాషలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందట. సో దీన్ని కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఇవి గుర్తుంచుకోండి. ఇట్లా మనకు డైరెక్ట్గా అడుగుతారు అస్మిత ప్రాజెక్టు దేనికి సంబంధించి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇటీవల కార్గిల్ దివాస్ 25 సంవత్సరాల వేడుకలను పూర్తి చేసుకుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మన కరెక్టే. సో మనకు కార్గిల్ దివాస్ అనేది ఎప్పుడు జరుపుకుంటాం, ప్రతి ఇయర్ జూలై 26న జరుపుకుంటాం. ఈ డేట్ కూడా మనకు చాలాసార్లు అడిగినండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జూలై 26న మనం కార్గిల్ దివాస్ జరుపుకుంటాం. యాక్చువల్లీ ఎందుకు జరుపుకుంటాం అంటే 1999లో మనం భారత సైన్యం పాకిస్తాన్ పైన మనకు గెలవడం జరుగుతుంది. సో దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని మనం 1999 నుంచి దీన్ని మనం జరుపుకుంటున్నాం. సో జూలై 26. సో ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ఇది 25 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఇది డైరెక్ట్గా అడగవచ్చు అండి, కార్గిల్ దివాస్ సంబంధించి ఎన్ని సంవత్సరాలు, కార్గిల్కి సంబంధించి ఇది ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 25 ఇయర్స్ అని గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనం రజత్ జయంతి వర్ష్ పేరుతోటి కొన్ని ఉత్సవాలను కూడా నిర్వహించారనమాట. కార్గిల్లో ఉన్నటువంటి ద్రాస్ అనే ప్లేస్లో ఈ రజత్ జయంతి వర్ష్ అనే పేరుతోటి ఈ సందర్భంగా కొన్ని ఉత్సవాలు కూడా వీళ్ళు కండక్ట్ చేశారు. దీనికి ప్రధాని మోడీ గారు కూడా హాజరు కావడం జరిగింది. అండ్ దీంతో పాటుగా దీనికి హాజరైనటువంటి మోడీ గారు ఒక కార్యక్రమాన్ని కూడా అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కార్గిల్ యుద్ధ వీరుల స్మారకాన్ని మోదీ గారు సందర్శించిన తర్వాత అక్కడ ఉగ్రవాదుల ఏరివేతకు కోసం ప్రారంభించినటువంటి ఈ సర్ఫ్ వినాష్ 2.0 అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మోడీ గారు ఈ సందర్భంగా అక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ మనకు కరెక్ట్ అవుతుంది. అండ్ అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణాన్ని టాటా సన్స్ కంపెనీ నిర్మించబోతుందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకు అయోధ్యలో దాదాపుగా 650 కోట్ల వ్యయంతో
మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణం అనేటువంటి చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి ఎవరు, ఈ టాటా సన్స్ అనేటువంటి కంపెనీ ఉంది కదా, సో వీళ్ళు ఈ నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రీసెంట్గా అంగీకరించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే టూరిజం శాఖకు సంబంధించిన ఆ స్థలం ఉంటుంది కదా, ఆ టూరిజం శాఖ దానికి ఆ స్థలం కూడా కేటాయించినట్లుగా మనకి ఇటీవల వార్తల్లో ఉంది. గుర్తుంచుకుంటే డైరెక్ట్గా ఎవరు అని చెప్పేసి అడగవచ్చు. ఇంపార్టెంట్, మనకు అయోధ్య టెంపుల్ అనేటువంటిది మనకి ఇటీవల ఎక్కువ వార్తల్లో ఉంది. సో రీసెంట్గా దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి కూడా మనం చూసాం జనవరి మంత్లో. సో మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో ఇటువంటి క్వశ్చన్ అనేది కూడా దీనిపైన అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ రెండు కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి రాబందుల సంరక్షణ సంతానోత్పత్తి కేంద్రాన్ని ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కాకపోతే ఇక్కడ తప్పు ఇవ్వడం జరిగింది. మనం ఈసారి ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, గుర్తుంచుకోండి. ఇది మనకు ప్రపంచంలోనే రాబందుల సంరక్షణ సంతానోత్పత్తి కేంద్రాన్ని ఇటీవల మనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాదు, దీన్ని ఎవరు ప్రారంభించారంటే యూపీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి ఇంకొక నేమ్ కూడా పెట్టారనమాట, ఇది జటాయు, ఈ పేరు కూడా గుర్తుంచుకోండి, జటాయు అనేటువంటిది. ఒక జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఇది ముఖ్యంగా రాబందుల యొక్క సంరక్షణను పర్యవేక్షిస్తున్నట. అంటే ఇది వాటి యొక్క సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో యూపీలో ఉన్నటువంటి మహారాజ్ గంజ్ అనేటువంటి ప్లేస్లో వీటి యొక్క జాతుల యొక్క జనాభా, రాబందుల యొక్క జనాభాను మెరుగుపరచడం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాటి యొక్క సంతానోత్పత్తి కేంద్రాన్ని మనకి ఇక్కడ యూపీలో ప్రారంభించారు. ఇది నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ మరీ ముఖ్యంగా దీనిలో మనకు ఒక టైప్ ఆఫ్ రాబందులను వీళ్ళు సంరక్షించబోతున్నారు, అది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ ఇది స్టార్ట్ చేసింది కూడా దానికి సంబంధించే ఏషియన్, ఓకేనా, ఏషియన్ కింగ్ వల్చర్ అని చెప్పేసి అంటాం అనమాట. ఏషియన్ కింగ్ వల్చర్కి సంబంధించినటువంటి రాబందులను సంరక్షించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే ఈ IUCN ఉంటుంది కదా, సో అంతరించిపోతున్నటువంటి జాతులకు సంబంధించిన దాంట్లో ఈ రెడ్ లిస్ట్లో ఇది లిస్ట్ అయినటువంటి జాతి అన్నమాట. అది గుర్తుంచుకోండి. దేశంలో కనుగొన్నటువంటి 9 రాబందులలో మనకు ఇది ఒకటి అన్నమాట. ఇది ఏషియన్ కింగ్ వల్చర్ అనేటువంటిది. ఇది పాండిచ్చేరి వల్చర్ రాబందు అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తారంట. ఇది రెడ్ లిస్ట్లో ఉంది. మనకు IUCN అంటాం కదా, IUCN అంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్రెడీ మీకు అదే ఇచ్చాను. IUCN అనేటువంటిది ఏంటంటే మనకు దీనికి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి అంటాం. అంతరించిపోతున్నటువంటి జీవజాతులు ఉంటాయి కదా, వాటిని దీనిలో లిస్ట్ చేస్తారన్నమాట. సో 2007లో మనకు రెడ్ లిస్ట్లో ఈ తీవ్రంగా అంతరించిపోతున్నటువంటి జాతుల జాబితాలో మనకి ఏషియన్ కింగ్ వల్చర్ను చేర్చడం జరిగింది. అది కూడా ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టు ఇటీవల IUCN అంతరించిపోతున్న జాతుల జాబితాలో మనకు బోర్నియా ఏనుగు కూడా చేర్చడం జరిగింది అనమాట. సో రీసెంట్గా దీన్ని కూడా మనకు ఈ IUCN జాబితాలో చేర్చడం జరిగింది. అంటే వాతావరణ మార్పులు కావచ్చు, ఇంకా అక్రమ వేట, అడవుల యొక్క నిర్మాణాలు అండ్ వాటిని చంపడం, అటువంటి కారణాల వల్ల దాదాపుగా ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయేటువంటి ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పేసి రీసెంట్గా మనకు IUCN హెచ్చరించడం జరిగిందనమాట. సో దానిలో భాగంగా మనకు ఈ బోర్నియా ఏనుగు అనేటువంటిది ఉంటుంది కదా, సో ఇది మనకు మలేషియాలో కనబడుతుందంట ఎక్కువగా. మలేషియా కావచ్చు, అదేవిధంగా ఈ ఇండోనేషియా ద్వీపంలో ఆ ప్రాంతాల్లో ఇది ఎక్కువ కనబడుతుందంట. సో అది కూడా మనకు IUCN రెడ్ లిస్ట్లో చేర్చబోతున్నట్లుగా మనకు IUCN రీసెంట్గా ప్రకటించింది. ఇది గుర్తుంచుకోండి. బోర్నియా ఏనుగును కూడా రీసెంట్గా IUCNకి సంబంధించినటువంటి రెడ్ లిస్ట్లో చేర్చబోతున్నట్టు ప్రకటించారు. సో దీనికి సంబంధించి మనకు ఫస్ట్ తప్పు ఉంది కనుక రెండోది రైట్, అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ఏషియన్ కింగ్ వల్చర్కి సంబంధించినటువంటి రాబందుల యొక్క సంతానోత్పత్తి కేంద్రం ఎక్కడ రాబోతుంది, ఇది మనకి యూపీలో రాబోతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇది మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ బిట్ అది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ నాగేష్ కుమార్ ఇటీవల రాసినటువంటి బుక్ లైఫ్ ఇన్ సర్వీస్ అనేటువంటిది ఎవరి జీవిత చరిత్రకు సంబంధించిన బుక్ అని చెప్పేసి అంటున్నాడు. లైఫ్ ఇన్ సర్వీస్ అనేటువంటి బుక్ మనకి ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఎవరి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుపుతుంది. ఎవరు రాశారు ఇది? ఎస్ నాగేష్ అంటున్నాడు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. మన క్వశ్చన్ రూపంలో అడగవచ్చు. ఈ బుక్ పేరు ఇచ్చి ఇది ఎవరు రాశారని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఇట్లా ఈ రకంగా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నరేంద్ర మోడీయా, ద్రౌపది ముర్ము, వెంకయ్య నాయుడు, కోక సుబ్బారావు, ఇది ఎవరికి సంబంధించిన బుక్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఆన్సర్ చూసినట్టయితే మనకు వెంకయ్య నాయుడుకి సంబంధించినటువంటి జీవిత చరిత్ర పైన ఈ బుక్ రావడం జరిగిందనమాట. సో రీసెంట్గా మనకు వెంకయ్య నాయుడు మనకు మాజీ ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి పర్సన్. సో 75వ జన్మదినోత్సవ సందర్భంగా మనకు జూన్ 30న మోదీ గారు 3 పుస్తకాలను వర్చువల్గా విడుదల చేయడం జరిగింది. సో దానిలో మనకు ఇది ఒకటి అనమాట, గుర్తుంచుకోండి. సో మనకు వెంకయ్య నాయుడు 13th
వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. భారతదేశానికి సంబంధించి 13th వైస్ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి. సో ఇతని మీద 3 బుక్స్ వచ్చాయి ఇప్పుడు. ఒకటి వచ్చేసి ఇది లైఫ్ ఇన్ సర్వీస్ అనేటువంటి బుక్. ఇది రాసింది ఎవరు? ఎస్ నాగేష్ అనేటువంటి వ్యక్తి. అదే కాకుండా మరొక బుక్ ఏంటంటే సెలబ్రేటింగ్ భారత్ అని చెప్పేసి మరొక బుక్ వచ్చిందనమాట. సో దీనికి క్యాప్షన్ కూడా ఉంటుంది, ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ద శ్రీ ఎం వెంకయ్య నాయుడు యాజ్ ఎ 13th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని ఎవరు రాశారంటే ఐవి సుబ్బారావు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఓకేనా, ఐవి సుబ్బారావు అనేటువంటి వ్యక్తి రాశారు. మరొక బుక్ ఏంటంటే మహానేత అనేటువంటి బుక్ కూడా ఒకటి రిలీజ్ కావడం జరిగింది, ఈ మహానేత అనేటువంటి బుక్. సో దీనికి కూడా ఒక క్యాప్షన్ ఉంది, లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్య నాయుడు అని చెప్పేసి ఉంటుంది. లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మనకు సంజయ్ కిషోర్ అనేటువంటి వ్యక్తి రాశారు. సో ఈ 3 బుక్స్ ఏదైతే మహానేత కావచ్చు, అండ్ ఇంతకుముందు చెప్పినటువంటి సెలబ్రేటింగ్ భారత్ కావచ్చు, అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి లైఫ్ ఇన్ సర్వీస్, ఈ 3 బుక్స్ను మనకు మోడీ గారు రీసెంట్గా వర్చువల్గా ఓపెన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగిందంట, అంటే వాటిని ఆవిష్కరించడం జరిగింది. సో ఇది ఎప్పుడంటే వెంకయ్య నాయుడు యొక్క 75వ జన్మదినోత్సవం సందర్భంగా వీటిని విడుదల చేస్తారు. వాటి యొక్క బుక్స్ పేరు గుర్తుంచుకోండి, అండ్ వాటికి ఎవరు రాస్తారనేది కూడా ఇంపార్టెంట్. ఆ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, జెరోవార్ తేలికపాటి యుద్ధ ట్యాంకును ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఇస్రోనా, డిఆర్డిఓనా, నాసానా, మితానియా? సో మనం ముఖ్యంగా ఏంటంటే ఈ తూర్పు లడాఖ్లో వాస్తవాధీన రేఖ ఉంటుంది కదా, చైనాకు భారత్కు మధ్య. సో అక్కడ చైనా యొక్క చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ ఈ జెరోవార్ పేరిట తేలికపాటి యుద్ధ ట్యాంకులను అభివృద్ధి చేయడం జరిగింది. సో దాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే డిఆర్డిఓ. ఇది ఎవరి హెల్ప్తో అంటే ఎల్ఐఎన్టీ, ఈ 2 కలిపి మనకు వీటిని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో వీటి యొక్క బరువు, ఈ ట్యాంక్ యొక్క బరువు వచ్చేసి 25 టన్నులు ఉంటుందంట. ఓకేనా, ముఖ్యంగా ఏంటంటే ఈ వాస్తవాధీన రేఖ ఉంటుంది కదా, సో అక్కడ మన చైనా యొక్క దూకుడును అడ్డుకట్ట వేసేందుకు దానిలో భాగంగా భారత్ తీసుకొచ్చినటువంటి ఒక యుద్ధ ట్యాంక్ అన్నమాట, జెరోవార్ అనేటువంటిది. గుర్తుంచుకోండి, ఇటీవల ఇది వార్తల్లో ఉంది. ఇట్లా మనకు నేరుగా కూడా దీనికి సంబంధించిన బిట్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 2035 నాటికి ఇస్రో భారత్ యొక్క సొంత పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి, అంతరిక్షంలో భారత్ యొక్క సొంత పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏర్పాటు చేసుకునేందుకు లక్ష్యంగా ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే 2035 నాటికి ఇస్రో అంతరిక్షంలో భారత్ యొక్క సొంత పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ఇయర్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇది మనకు కరెక్టే. సో 2035 నాటికల్లా మనకు భారత్కు సంబంధించినటువంటి దీన్నే మనం BAS అని చెప్పేసి పిలుస్తాం, భారత అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏదైతే మనకు ISS ఉంది కదా, ఓకేనా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగానే మన భారత్ సొంతంగా ఒక పరిశోధన కేంద్రాన్ని మనకు స్పేస్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియను కూడా మన ఇస్రో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పటి వరకు దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటుందంటే 2035 నాటికి కంప్లీట్ చేయాలనుకున్నట్లు ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే భూమి నుంచి దాదాపుగా 450 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. సేమ్ మనకు ఇప్పుడు ISS కూడా సేమ్ ఇదే హైట్లో ఉంది. అయితే మన దానికి సంబంధించి ISSతో దాదాపుగా సమానంగా మనది కూడా 51.5 డిగ్రీల ఆర్బిటాల్ ఇంక్లినేషన్ అంటే కక్ష వంపు కోణంతో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రీసెంట్గా ఇస్రో నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో అందువల్ల ఇది మనకు వార్తల్లో ఉంది. ఎప్పటి వరకు దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? 2035 నాటికి దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. గుర్తుంచుకొని డైరెక్ట్గా మనకు అడగవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి కొత్త పేలుడు పదార్థాన్ని ఇటీవల చైనా ఈ సెంబెక్స్ 2 పేరుతోటి అభివృద్ధి చేసిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు చిన్న మిస్టేక్ ఉంది, ఇది మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది. మనకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి కొత్త పేలుడు పదార్థాన్ని ఇటీవల మనకు భారత్ ఈ సెంబెక్స్ 2 పేరుతోటి స్టార్ట్ చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, మన భారతదేశం అభివృద్ధి చేసింది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్లో దీన్ని అభివృద్ధి చేశారు. డైరెక్ట్గా అడుగుతాడు, ఇటీవల ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి కొత్త పేలుడు పదార్థాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది, లేకుంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి సెంబెక్స్ 2 అనేది ఏమిటి అని చెప్పేసి అడగవచ్చు. సో ఇది ప్రమాదకరమైనటువంటి కొత్త పేలుడు పదార్థం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ముఖ్యంగా మనకి ఏంటంటే బ్రహ్మోస్ క్షిపణి వార్ హెడ్లో దీన్ని అమర్చున్నట్లు కూడా మనకు ఇది ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది, భారత ప్రభుత్వం. సో ఇది 1 మాత్రమే సరి అయింది కనుక ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకోండి ఎవరు ఏ పేరుతో అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది 2035 అనేది కూడా ఆ ఇయర్ గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో ఇటీవల ఎవరు క్రింది వారిలో అనమాట ఇక్కడ క్రింది వారిలో
క్రింది వారిలో ఇటీవల ఎవరు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇటీవల మనకు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారాన్ని ఒకరు పొందడం జరిగింది. వారు ఎవరని చెప్పేసి అంటున్నారు ఇక్కడ, రోష్ని నాడారా, లేదంటే సంజనా ఠాగూరా, శశి థరూరా, నరేంద్ర మోడియా. సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూసినట్లయితే మనకు ఈ రోష్ని నాడార్ అనేటువంటి పర్సన్ రీసెంట్గా మనకు ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారాన్ని పొందడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. వ్యాపారం అదేవిధంగా స్థిరత్వానికి ఆమె చేసినటువంటి సేవకు గాను దీన్ని అందించడం జరిగింది. ఈ రోష్ని నాడార్ ఎవరు, హెచ్సిఎల్ తెలుసు కదా, హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ అనమాట. సో హెచ్సిఎల్ అనేటువంటి మనకు భారతదేశంలో 1976లో స్థాపించబడినటువంటి సంస్థ. ఎవరు స్థాపించారంటే మనకు శివ నాడార్ దీన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారు, రోష్ని నాడార్ అనేటువంటి పర్సన్ ఉండడం జరిగింది. సో ఇది మనకు యూపీలో ఉన్నటువంటి నోయిడాలో దీనికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ అనేది ఉంటుంది, గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడగవచ్చు. అయితే ఇక్కడ మనకు ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం పేరు ఏంటని చెప్పేసి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి షెవాలియర్ డి లా లెజియన్ డి హానర్ అనేటువంటి దీని పేరు. ఒక షెవాలియర్ డి లా లెజియన్ డి హానర్ అనేటువంటి పేరుతోటి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మనకు 2023లో మోడీ గారికి రావడం జరిగింది. సేమ్ ఇదే పేరుతోటి మనకు ఏది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ అని చెప్పేసి పౌర పురస్కారంలోనే అత్యున్నత ర్యాంక్ గల అవార్డు అన్నమాట. అది మోడీకి వచ్చింది 2023లో. సో ఇప్పుడు మనకు ఇది వచ్చేసి ఏంటంటే ఇది డిఫరెంట్. ఇది ఇక్కడ దీని పేరు కనుక చూసినట్లయితే పేరు గుర్తుంచుకోండి, షెవాలియన్ డి లా లెజియన్ డి హానర్ అనేటువంటి అవార్డు. ఇది ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి పిలుస్తాం. మనకు హెచ్సిఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ అయినటువంటి రోష్ని నాడార్ గారికి అవార్డు అనేది రావడం జరిగింది. ఇట్లా మనకు డైరెక్ట్గా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, కామన్వెల్త్ కథానికుల కాంపిటీషన్లో ఇటీవల సంజనా ఠాగూర్ ప్రథమ బహుమతిని గెలుచుకుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకేదైతే ప్రపంచవ్యాప్తంగా కామన్వెల్త్ కథానికుల కాంపిటీషన్ అనేటువంటిది జరగడం జరిగింది. దీనిలో దాదాపుగా 7,359 మంది పోటీ పడగా మన భారతదేశానికి సంబంధించి ముంబైకి చెందినటువంటి 26 సంవత్సరాల సంజనా ఠాగూర్ అనేటువంటి పర్సన్ ప్రథమ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. సో ఈమెకు ఈ బహుమతి కింద దాదాపుగా 5,000 ఫోన్ల నగదు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈమె ఎవరి శీర్షికను బేస్ చేసుకొని ఇది రాసిందంటే ఐశ్వర్య రాయ్ ఉంది కదా, సో ఆమె యొక్క శీర్షికను బేస్ చేసుకొని ఈ స్టోరీ అయితే రాయడం జరిగింది అనమాట. దానికి గాను ఈ బహుమతి ఆమెకు లభించింది. సో ఈ బహుమతి గెలుచుకున్నటువంటి రెండవ భారతీయురాలు అనమాట. మొత్తంగా చూస్తే మూడవ రచయితల పరంగా చూస్తే మూడో రచయిత. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ రచయిత వేరు అండ్ భారతీయ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు వేరు. సో ఓవరాల్గా చూస్తే మూడవ రచయిత. ఓకేనా, మూడవ రచయిత. మన భారతదేశానికి చూసినప్పుడు రెండవ రచయిత. ఓకేనా, అర్థమైంది అనుకుంటా, రెండవ రచయిత. సో ఓవరాల్గా చూసినప్పుడు మూడవ వ్యక్తి, మన భారతదేశంగా ఈమె రెండవ వ్యక్తి కింద గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకు దీనికి సంబంధించి ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగవచ్చు. పేరు గుర్తుంచుకోండి, సంజనా ఠాగూర్, ముంబైకి సంబంధించిన పర్సన్. ఇంకా నెక్స్ట్ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక 77వ లోకర్ని ఫిలిం ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఇటీవల అందుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. 77వ లోకర్ని ఫిలిం ఫెస్టివల్ అనేటివి రీసెంట్గా మనకు స్విట్జర్లాండ్లో జరిగాయి. సో ఈ లోకర్ని అనేటువంటిది మనకు స్విట్జర్లాండ్లో ఉండేటువంటి ఒక ప్లేస్ అనమాట. సో అక్కడ మనకు ఈ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించిన అవార్డ్స్ అయితే ఇచ్చారు. సో దానిలో భాగంగా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఫిల్మ్ స్టార్ ఎవరంటే మనకు షారుఖ్ ఖాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్లా కూడా మనకు డైరెక్ట్ అడగవచ్చు. ఇక్కడ 192 రెండు కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అయినవి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కిర్ స్టార్మర్ ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు బ్రిటన్కి సంబంధించిన వాటిపైన చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అక్కడ జరిగేటువంటి రాజకీయ పరిణామాల మీద కావచ్చు, అండ్ అక్కడ ఉండేటువంటి అధ్యక్షులు కావచ్చు, అండ్ బ్రిటన్ ఇండియా మధ్య ఉండేటువంటి వాణిజ్య ఒప్పందాలు, వీటిపైన మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది మనకు కరెక్టే. రీసెంట్గా అక్కడ మనకు 58వ సార్వత్రిక ఎన్నికలు అనేవి జరగడం జరిగింది. సో దానిలో మనకు ఈ కిర్ స్టార్మర్ అనేటువంటి వ్యక్తి గెలవడం జరిగింది. దానికి సంబంధించిన పార్టీ గెలిచింది. ఇతన్ని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు అనమాట. అయితే ఇతను కన్జర్వేటివ్ పార్టీకి చెందినవారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకు తప్పు. సో ఇతను లేబర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. గుర్తుంచుకోండి. ఇక్కడ ఇది మీకు స్పెషల్గా ఇవ్వడానికి కారణం ఏంటంటే, మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ ఏంటిది? లేబర్ పార్టీ. జనరల్గా మనకు బ్రిటన్లో 2 రకాల పార్టీ ఉంటాయి. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి
లేబర్ పార్టీ. సో కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి మనకు గత ప్రభుత్వం కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అనమాట. దీనికి సంబంధించి మనకు రిషి సునాక్ అని చెప్పేసి భారత సంతతి సంబంధించిన వ్యక్తి ప్రధానిగా చేస్తాడు. ఇది మనకు అప్పుడు ఎక్కువగా వార్తల్లో ఉందన్నమాట. రిషి సునాక్ మాజీ ప్రధాని. సో ఇతని నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ ఇప్పుడు అధికారాన్ని కోల్పోయింది. సో ఇప్పుడు గెలిచినటువంటి పార్టీ ఏంటిది, మనకు లేబర్ పార్టీ గెలిచింది. సో దానికి సంబంధించి ఎవరు ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించారంటే ఈ కిర్ స్టార్మర్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉండేటువంటి పార్టీస్ రెండే. మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ కూడా లేబర్ పార్టీ. సో అప్పుడు ఈ లేబర్ పార్టీ ఒక క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే దానిలో సభ్యులు ఎవరని చెప్పేసి మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఏ అవుతుంది. సో దానిలో ఉండేటువంటి 3 సభ్యుల పేరు ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అట్లయితే మసౌద్ పెజెస్కియాన్ ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు అని చెప్పేసి అంటున్నాడు. సో బ్రిటన్కి సంబంధించా, ఇరాన్కి సంబంధించా, లేదంటే నేపాల్ ఆర్ ఇజ్రాయిల్. సో ఆల్రెడీ మనం బ్రిటన్కి సంబంధించింది చూసాం. కిర్ స్టార్మర్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఎన్నిక కావడం జరిగింది. సో ఇది మనకు ఆన్సర్ కాదు. ఇక ఇరాన్, నేపాల్, ఇజ్రాయిల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఆన్సర్ చూసినట్టయితే మనకు ఇరాన్కి సంబంధించి రీసెంట్గా ఇతను ఆ దేశ నూతన అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. మనకి ఇబ్రహీం రైసీ 2024 మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం కారణంగా అక్కడ మళ్ళీ ఈ అధ్యక్ష ఎన్నికలు అనేటువంటి నిర్వహించడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు ఈ మసౌద్ పెజెస్కియాన్ అనేటువంటి వ్యక్తి ఇరాన్కు నూతన అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. గుర్తుంచుకుంటే నేరుగా అడగవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు నేపాల్కి సంబంధించి కూడా వార్తల్లో ఉంది. రీసెంట్గా నేపాల్కి సంబంధించి కూడా నాలుగవసారి మనకు కేపీ శర్మ ఒలి అనేటువంటి పర్సన్ కూడా రీసెంట్గా మనకు నేపాల్ ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. ఓకేనా, ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేపాల్ ప్రధానిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారని చెప్పేసి అడగవచ్చు. కేపీ శర్మ ఒలి 4వసారి ఎన్నిక కావడం జరిగింది. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అంతకుముందు ఉన్నటువంటి పుష్పకమల్ దహల్ అనేటువంటి ఉన్నట్టుగా పుష్పకమల్ ప్రచండ్ అనేటువంటి పర్సన్. సో అతని నేతృత్వంలో అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉండేది. దానిలో మనకు నేపాలీ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీ మద్దతును ఉపసంహరించుకోవడంతో అక్కడ ఆ ప్రభుత్వం కూలిపోయింది. సో నెక్స్ట్ మనకు ఈ కేపీ శర్మ ఓలీ అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రధాని బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. ఇక్కడ మనకి 3 వార్తల్లో ఉన్నాయి. గుర్తుంచుకుంటే ఏదైనా అడగచ్చు. ఇప్పుడు బ్రిటన్కి సంబంధించి చూసాం, ఈ క్వశ్చన్ ఇరాన్కి సంబంధించి, ఇంకొకటి వచ్చేసి నేపాల్కి సంబంధించి. ఈ మూడింటిపైన మనకు రీసెంట్గా ఇక్కడ ఈ దేశాలకు సంబంధించి అక్కడ మనకు ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆ కొత్త ప్రధానులు రావడం జరిగింది కనుక వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే భారత ఆర్మీకి నూతన చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నాడు. సో భారత ఆర్మీకి నూతన చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మనోజ్ పాండే, దినేష్ కుమార్ త్రిపాఠి, ఉపేంద్ర ద్వివేది, అదేవిధంగా అనిల్ కుమార్ చౌహాన్. సో ఇక్కడ మీకు మనోజ్ పాండే ఈయన ఆల్రెడీ మనకు ఇతను పదవి విరమణ చేస్తేనే మనకు నూతన చీఫ్ రావడం జరిగింది అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకుంటే మీకు వీటిపైన క్లారిటీ ఉంటే ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే ఇది కాదు, అంటే ఇతను భారత ఆర్మీ చీఫ్ జనరల్గా మనోజ్ పాండే పదవి విరమణ చేసింది రీసెంట్గా. సో అతను పదవి విరమణ చేసింది కనుక మనకు నూతన చీఫ్ రావడం జరిగింది. ఇక దినేష్ కుమార్ త్రిపాఠి మీకు తెలిసి ఉండాలి. సో ఈ దినేష్ కుమార్ త్రిపాఠి అనేటువంటి వ్యక్తి నేవీ చీఫ్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఓకేనా, ఇతను నేవీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకేనా. ఇక నెక్స్ట్ అనిల్ చౌహాన్ గురించి మీకు తెలిసినటువంటి వ్యక్తి సిడిఎస్కి సంబంధించినటువంటి, ఇప్పుడు మనకి ఏదైతే 3 విభాగాలకు సంబంధించి ఇప్పుడు సిడిఎస్ అనేటువంటి కొత్త పోస్టుని తీసుకొచ్చారు కదా, సో దానికి సంబంధించినటువంటి ఇది చీఫ్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. గుర్తుంచుకోండి, అనిల్ చౌహాన్ చాలా ఇంపార్టెంట్. ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక మిగిలినటువంటిదే ఇక్కడ ఉపేంద్ర ద్వివేది అనే పర్సన్ రీసెంట్గా మనకు భారత ఆర్మీ నూతన చీఫ్గా ఎన్నిక కావడం జరిగింది, నియమితులు కావడం జరిగింది. ఇక్కడ వీళ్ళిద్దరున్నారు చూసారు, ఈ దినేష్ కుమార్ త్రిపాఠి, ఉపేంద్ర ద్వివేది అనేటువంటి వీళ్ళిద్దరు చిన్ననాటి మిత్రులు అన్నమాట. సో భారత రక్షణ దళాల చరిత్రలో ఇది ఒక అపూర్వ ఘట్టం అనమాట. ఒకే అంటే ఈ మనకి ఏదైతే ఈ 3 ఉన్నాయిగా, నేవీ, అదేవిధంగా ఆర్మీ కావచ్చు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, ఈ 3 మనకు 2కి సంబంధించినటువంటి చీఫ్లు ఫ్రెండ్స్గా ఉండడం, ఒకటే పాఠశాలలో చదువుకోవడం అనేది మనకు భారతదేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ 2 గుర్తుంచుకోండి. ఇది మనకి ఎక్కువ వార్తలు ఉంది ఇటీవల కాలంలో, ఇంపార్టెంట్. సో ఈ సిడిఎస్ పోస్ట్ అనేటువంటిది మనకి ఎప్పటి నుంచి తీసుకొచ్చారు భారతదేశంలో అనేది మీరు కింద కామెంట్ చేయండి. మొట్టమొదటి సిడిఎస్ ఎవరనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా ఇటీవల సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇటువంటి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో అంతకుముందు మనకు ఎవరు వికాస్ రాజు ఉండేది. సో అతని స్థానంలో మనకు ఇతన్ని మనకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే నియమించడం జరిగింది. దీంతో పాటుగా మనకు ఏపీకి సంబంధించి కూడా
అక్కడ మనకు ఇది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ అనేటువంటి పర్సన్ కూడా నియమించింది అనమాట ఎన్నికల కమిషన్. ఇది కరెక్టే. సో నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘానికి సహాయం చేయడానికి ఎన్నికల ప్రధాన అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నియమిస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. ఇది మనకు రాజ్యాంగబద్ధ సంస్థనే, కాకపోతే పదవి మాత్రం రాజ్యాంగబద్ధ పదవి కాదన్నమాట. అంటే దానికి సంబంధించినటువంటి ఆ పదవికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటాం జనరల్గా, ఆ పదవికి సంబంధించి రాజ్యాంగ భద్రత అనేటువంటిది ఉండదన్నమాట. గుర్తుంచుకోండి, రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషనర్ను నియమించడానికి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంను సంప్రదించే నియమిస్తుందన్నమాట. అది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం. అట్లా కూడా మనకు బిట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మరి మనకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటిది? ఓకేనా, ఆ ఆర్టికల్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు రెండు కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. మనం ఇటువంటివి చదువుతున్నప్పుడు పాలిటీని లింక్ చేసుకొని చదివినట్లయితే మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ మనం గెయిన్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, ఇటీవల సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన కోటేశ్వర్ సింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మణిపూర్. సో దీనికి సంబంధించి కొంత ఇంపార్టెన్స్ ఉంది, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఈ ఆన్సర్ విషయాలైతే మనకు మణిపూర్. సో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి మనకు మొట్టమొదటి వ్యక్తి కింద ఇతను మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించి మనకు కొలీజియం, ఇతని పేరునైతే మనకు డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఈ మణిపూర్కు చెందినటువంటి న్యాయమూర్తి పేరునైతే సిఫారసు చేసిందనమాట. సో దాంతోపాటుగా ఇతనితో పాటు ఇక్కడ ఈ కోటేశ్వర్ సింగ్తో పాటు మరొక పేరు కూడా ఇద్దరిని అంటే సిఫారసు చేయడం జరిగింది కొలీజియం. ఇంకొక పేరు వచ్చేసి మనకి ఇక్కడ మహాదేవన్ అనేటువంటి పర్సన్ కూడా, సో మహాదేవన్ అనేటువంటి పర్సన్ కూడా మనకు సిఫారసు చేయడం జరిగింది. సో దీంతో ఇక్కడ చూసినట్లయితే వీరిద్దరితో కలుపుకుంటే టోటల్గా మనకి ఇప్పుడు కంప్లీట్గా 1+33 మెంబర్స్, అంటే టోటల్గా 34 మెంబర్స్ అనేటువంటిది మనకి ఫీల్ కావడం జరిగింది అనమాట. అంటే మనకు టోటల్గా సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉండాలి. సో ఆ సంఖ్యని ఇప్పుడు కంప్లీట్గా చేరుకోవడం జరిగింది ఈ వీరిద్దరి యొక్క నియామకాలతో. ఇది గుర్తుంచుకోండి. మనకు ఫస్ట్ 1+7 తోటి స్టార్ట్ అయింది. ఇది చాలా రాజ్యాంగ సవరణల తర్వాత ఇప్పుడు 1+33కి అయితే చేరుకుందనమాట. ఇక్కడ 1 అంటే మనకు సిజే వస్తారు, మిగతా వాళ్ళు వచ్చేసి మనకు న్యాయమూర్తులు వస్తారు అనమాట. సో ఇప్పుడు 34కు చేరుకుంది. ఇది గుర్తుంచుకోండి. ఇంకా ఇక్కడ మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే మణిపూర్ నుంచి మొట్టమొదటి వ్యక్తి కూడా మనకు ఈ కోటేశ్వర్ సింగ్ అనేటువంటి వ్యక్తి మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రీసెంట్గా అతని న్యాయమూర్తిగా ఇతను నియమించాలని చెప్పేసి కొలీజియం సిఫారసు చేయడం జరిగిందనమాట. అది దీని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి. అండ్ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి అనేది రాజ్యాంగంలో, అంటే దాని యొక్క నిర్మాణంకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సౌమ్య స్వామినాథన్ ఇటీవల క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మన కరెక్టే. రీసెంట్గా మనకు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారుగా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. సౌమ్య స్వామినాథన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ అంటే సాంకేతిక సలహాలు ఇవ్వడం కోసం, దానికి సంబంధించిన సూచనలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియమించడం జరిగిందనమాట. అది ఇక్కడ గుర్తుంచుకోండి. మనకు సౌమ్య స్వామినాథన్ WHOలో కూడా వర్క్ చేశారు. ఓకేనా, WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త అని చెప్పేసి కూడా మనం చూస్తాం. అదేవిధంగా మనకు గతంలో ఇంకా ICMRలో కూడా పనిచేసింది. ఓకేనా, మనకు ICMR ఉన్నదిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. దానికి డైరెక్టర్ జనరల్గా కూడా మనకి ఈమె పనిచేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే, ఇటీవల చనిపోయినటువంటి ప్రముఖ కళాకారుడు ఈ సకిని రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇతను ప్రముఖ వాగ్గేయకారుడు అండ్ కోయ సంస్కృతి కళాకారుడు అనమాట. అండ్ మేడారం సమ్మక్క సారక్క గిరిజన జాతర యొక్క పూజారిగా కూడా చేశాడు. ఇతనికి 2022లో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా కోయ భాష లిపి కోసం చాలా వర్క్ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఇతను రీసెంట్గా మనకు చనిపోతూ వార్తల్లో నిలవడం జరిగింది. ఇతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అది గుర్తుంచుకోండి. ఇక్కడ 1 and 2, ఇక్కడ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే చల్లా శ్రీనివాసులు శెట్టిని ఇటీవల SBI చైర్మన్ పదవికి సిఫారసు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించిందని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, గుర్తుంచుకోండి. ఇతన్ని SBI మేనేజింగ్ డైరెక్టర్ హోదా, అంటే అంతకుముందు ఇతను మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉండేది. సో ప్రజెంట్ ఇతను
ఇది చైర్మన్ పదవికి సిఫారసు చేస్తున్నట్లుగా సంస్థ అయితే వెల్లడించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇతను మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను తెలంగాణలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అంటున్నాడు. ఇది మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది. ఇతను ఆసిఫాబాద్ కాదు, మనకు జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించినట్టు వ్యక్తి. ఒక మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కనుక ఎస్బీఐకి సంబంధించిన చైర్పర్సన్గా నియమితులు కాబోతున్నాడు కనుక గుర్తుంచుకోండి. ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన వాడు. ఇతని పేరు ఏంటిది? చల్లా శ్రీనివాసులు శెట్టి. మనకు డైరెక్ట్గా ఈ పేరు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక్కడ ఒకటి మాత్రమే సరి అయింది, రెండోది మనకి ఇక్కడ మిస్టేక్ ఇచ్చాం కనుక అతను ఏ జిల్లాకు సంబంధించిన వాడు అనేది కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, యూపీఎస్సీకి సంబంధించి. ఇటీవల మనకి ఎక్కువగా వార్తల్లో ఉందన్నమాట. సో దీనిపైన మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారిని ఎవరైతే పూజా కేట్కర్ యొక్క అంశం అనేది రీసెంట్గా మనకు తెరపైకి రావడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు యూపీఎస్సీ అనేది ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో ఉందన్నమాట. సో దీని మీద మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఒక బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మనకు పాలిటీ పరంగా కంటెంట్ చదవండి అండ్ కరెంట్ ఇష్యూస్ ఏమైనా వార్తలు ఉంటే దాని గురించి కూడా క్లియర్గా చూసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఇటీవల మనకు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారంటున్నారు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో మనకి ఏదైతే ఈ ఐఏఎస్ అధికారి పూజా కేట్కర్ యొక్క అంశం తెరపైకి వచ్చిన తర్వాతనే యూపీఎస్సీ చుట్టూ చాలా వివాదాలు కావచ్చు, కొన్ని ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి వస్తున్నటువంటి తరుణంలోనే మనకి మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేయడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ వార్తలో యాక్చువల్లీ ఇతని యొక్క పదవి అనేది 2029 వరకు ఉంది. బిఫోరే రాజీనామా చేయడం జరిగిందన్నమాట. 2029 వరకు ఇతని పదవి కాలం ఉండేది, కాకపోతే రాజీనామా చేసిండు. ఇది కరెక్ట్. అయితే రాజ్యాంగంలో యూపీఎస్సీ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ 315 అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకేంటంటే 315 ఆర్టికల్ ఏం జరుగుతుంది? కేంద్ర రాష్ట్రాలకు వేరువేరు పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పరచుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా మనకు అదే భారత రాజ్యాంగంలో 14వ భాగంలో ఈ 315 నుంచి 323 వరకు మనకి ఏముంటుంది? ఈ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి పేర్కొంటున్నాడు. దానిలో మనకు ఈ ఆర్టికల్ 315 ప్రకారం ఏంటంటే భారతదేశానికి ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందని చెప్పేసి చెప్తుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇక యూపీఎస్సీ చైర్మన్ యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు అంటున్నాడు. సో ఇది తప్పు. ఇక్కడ మనకి ఇదే వివాదం కనుక ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 6 సంవత్సరాలు యూపీఎస్సీ యొక్క సభ్యులు కావచ్చు, అదేవిధంగా చైర్మన్ యొక్క పదవి కాలం కనుక చూసినట్లయితే మనకు 6 సంవత్సరాలు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకునేది. ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. ఓకే, ఇతన్ని మనకు ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఓకేనా, రాష్ట్రపతి నియమిస్తాడు. సో ఇతని యొక్క పదవి కాలం కనుక చూసినట్లయితే చైర్మన్ అండ్ సభ్యులది 6 సంవత్సరాలు ఉంటుంది, లేదంటే 6 సంవత్సరాలు, లేదంటే 65 సంవత్సరాలు, ఏది ముందు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1 and 2 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ జరిగినటువంటి 5వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్లో చంద్రయాన్ 3కి ఇది వరల్డ్ స్పేస్ అవార్డు వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, చంద్రయాన్ 3కి వరల్డ్ స్పేస్ అవార్డు అనేది రీసెంట్గా తీసుకోవడం జరిగింది అనమాట. సో అది ఎక్కడ జరిగినటువంటి 5వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్, ఇది కూడా మన క్వశ్చన్ రూపంలో జరగవచ్చు. ఎక్కడ జరిగింది అని చెప్పి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటాడు, అండ్ అక్కడ మన చంద్రయాన్ 3కి ఏ అవార్డు వచ్చిందని చెప్పేసి కూడా అడగవచ్చు. సో జాగ్రత్తగా క్వశ్చన్ కూడా గుర్తుంచుకోండి. అమెరికానా, ఇటలియా, జపానా, జర్మనీయా? సో ఇది వచ్చేసి మనకు ఇటలీలో ఉన్నటువంటి మిలాన్లో జరిగినటువంటి 5వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్లో మన చంద్రయాన్ 3కి వరల్డ్ స్పేస్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మన చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అయినందుకు గాను సో మనకు రీసెంట్గా ఇటలీలో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. సో అక్కడ మనకు ఈ భారత్ అంటే చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు కానీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మనకు భారత్తో పాటు చంద్రుడిపైన కాలు పెట్టినటువంటి దేశాలు కనుక చూసినట్లయితే మనకు అమెరికా కావచ్చు, రష్యా, చైనా, దాని తర్వాత మనకు ఆ చంద్రుడిపైన సాఫ్ట్ ల్యాండ్ అయినటువంటి దేశాలను కనుక చూస్తే ఇవి 3 ఉన్నాయి. తర్వాత మనకు 4వ దేశంగా భారత్ అనేటువంటిది మనకు ఆగస్టు 23, 2023న చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండ్ అనేటువంటి చేయించడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యంలో చంద్రయాన్ 3కి వరల్డ్ స్పేస్ అవార్డు అనేది ఇచ్చారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా అవార్డ్స్ వచ్చినాయి. చంద్రయాన్ 3కి ఇటీవల వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. మనం గతంలో కూడా ఈ అవార్డులకు సంబంధించి చాలా చూసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఇటీవల రాజస్థానీ గిరిజనులు బిల్ ప్రదేశ్ పేరిట ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే దానిని ఈ క్రింది ఏ రాష్ట్రాల గిరిజనులతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఓకేనా, బిల్ ప్రదేశ్ అనేటువంటిది నూతన రాష్ట్రంగా ఏర్పడాలని ఇటీవల వార్తల్లో నిలిచిందనమాట. సో ఇది ఎవరికి సంబంధించిన అంశం అని చెప్పేసి అంటున్నాడు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అంటే వీళ్ళు ఇక్కడ దీనికోసం ధర్నా చేసింది, డిమాండ్ చేసింది రాజస్థాన్ గిరిజనులు. అయితే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులతో దీన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారంటున్నాడు. సో ఇక్కడ రాజస్థాన్
డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మొత్తం ఏంటంటే రాజస్థాన్లో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఈ 12 జిల్లాలలో ఉన్నటువంటి వారిని దీనిలో చేర్చాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి అండ్ గుజరాత్ అండ్ దాంతోపాటుగా మధ్యప్రదేశ్ ఈ 4 జిల్లాలు, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఒకటి లేదు, ఈ 4 జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గిరిజనులతోటి దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బిల్ ప్రదేశ్ అనేటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజస్థాన్ గిరిజనులు మనకు అంతకుముందు కూడా ఇది డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి దీనికి సంబంధించి డిమాండ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. డైరెక్ట్గా మనకు అడుగుతాడు బిల్ ప్రదేశ్ అనేటువంటిది ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం లేకుంటే ఎవరికి సంబంధించిన అంశం అని చెప్పేసి అడగవచ్చు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీతో స్వచ్ఛంద ఇంధనం ఉత్పత్తిని ఇటీవల ఈ క్రింది ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అంటున్నాడు. ఈ కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం కదా, జనరల్గా మనం ఏమంటాం దీన్ని కేంద్రక సంలీన ప్రక్రియ అని చెప్పేసి అంటాం. సో వీటి ద్వారా ఈ టెక్నాలజీలతో స్వచ్ఛంద ఇంధనంకు సంబంధించిన ఉత్పత్తిని ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారంటున్నాడు. సో డిఆర్డిఓనా, హైదరాబాద్ చెందినటువంటి స్టార్టప్ హైలైనరా, లేదంటే ఇస్రోనా, నాసానా? సో హైదరాబాద్ సంబంధించిన సంస్థ, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ దీనికి సంబంధించినట్టయితే మనకు అణు విద్యుత్ రంగంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ అని చెప్పేసి దీన్ని పిలుస్తున్నారు అన్నమాట. ఇది ఒక స్వచ్ఛమైనటువంటి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి వీళ్ళు ఏ పేరుతోటంటే ఈ హైడ్రోజన్ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ అనే పేరుతోటి మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ స్టార్టప్ హైలైనర్ అనేటువంటి వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గుర్తుంచుకొని మన హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థ సో స్వచ్ఛంద ఇంధనం కోసం ఈ కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ అనేటువంటి వీళ్ళు యూజ్ చేయబోతున్నట్లుగా మనకు ప్రకటించారు. సో ఇది మనకు రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి అంశం. మన హైదరాబాద్ సంబంధించిన అంశాలు ఏదైనా ఉన్నట్లయితే అది మనకు ప్రపంచంలోనే అంటున్నాడు కనుక ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో భారతదేశం ఇటీవల మారిషైస్లో తొలి భారత జన ఔషధ కేంద్రాన్ని ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో మనకి ఏంటంటే చాలా తక్కువ ధరకు జనరిక్ మందులను విక్రయించడానికి భారత్ ఈ జన ఔషధ కేంద్రాలను అంతకుముందే మనకు ప్రారంభించడం జరిగింది. జనరల్గా మనకి దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు ఎప్పుడు భారత్లో ప్రారంభించబడిందంటే 2008లో దీన్ని ప్రారంభించారు. సో దీని ఇప్పుడు వివిధ దేశాల్లో కూడా ప్రారంభిస్తున్నారన్నమాట. సో దానిలో భాగంగా ఇప్పుడు మనకు ఈ మారిషైస్లో కూడా తన తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగ యువత కోసం లాడ్లీ బాయ్ యోజన అనేటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించిందని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు తప్పుగా ఇచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ని మనకు మధ్యప్రదేశ్ కాదు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ అనేటువంటి పేరుతో దీన్నే మనం లాడ్లా బాయ్ యోజన అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, దీన్ని మనకు రీసెంట్గా తీసుకొచ్చింది. దీని కింద మనకి ఎవరైతే ఈ నిరుద్యోగ యువత ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క విద్యా అర్హతలను బట్టి నెల బ్యాంకు అకౌంట్లో స్టైఫండ్ను కొంత జమ చేస్తారన్నమాట. సో దీనికి సంబంధించి దాదాపుగా అక్కడ 5,500 కోట్లు కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ఈ ప్రోగ్రాం పేరు గుర్తుంచుకోండి, లాడ్లా బాయ్ యోజన అనేటువంటి స్కీమ్ ఇటీవల ఏ రాష్ట్రంలో వచ్చింది, ఇది ఎవరికి సంబంధించిందని చెప్పేసి అంటాడు, నిరుద్యోగ యువతకు సంబంధించింది. సో ఒకటి మాత్రమే సరైనది కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరొకటి ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఇటీవల 5వ దేశంగా చేరినటువంటి దేశం ఏదని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఇండియానా, శ్రీలంక, మాల్దీవులు, అదేవిధంగా బంగ్లాదేశ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేటువంటి దానికి సంబంధించి మారిషైస్లో వర్చువల్గా 8వ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరిగిందనమాట. దానిలో ఇంతకుముందు 4 దేశాలు ఉండేది, ఇప్పుడు 5వ దేశంగా మనకు బంగ్లాదేశ్ని చేర్చడం జరిగింది. ఓకేనా, బంగ్లాదేశ్ని చేర్చింది. ఇది గుర్తుంచుకోండి. దీనిలో మనకు ఇండియా, శ్రీలంక, మాల్దీవులు, ఇంకొకటి వచ్చేసి మనకు ఈ మారిషైస్ 5 దేశాలు ఉన్నాయి. దీనిలో ఉన్నటువంటి 5 దేశాలు ఏంటని చెప్పేసి అడగవచ్చు. ఈ 4 దేశాలతో పాటు ఇది ఇప్పుడు మనకు 5వ దేశంగా చేరిందనమాట. యాక్చువల్గా ఇది మనకు ఎప్పుడు ఏర్పడింది, ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేటువంటిది 2011లో స్థాపించారు. ఇది ఏంటంటే ఒక ప్రాంతీయ భద్రతా సమూహానికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ కింద మనం దీన్ని చూస్తాం. సో దీనిలో మనకి ఇవి ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇది భారత్, అదేవిధంగా శ్రీలంక, మాల్దీవులతో మాత్రమే ఏర్పడింది. మనకు 2022లో ఈ మారిషైస్ అనేటువంటి దీనిలో చేరింది. ఇప్పుడు
రీసెంట్గా మనకు బంగ్లాదేశ్ కూడా దీనిలో చేరడం జరిగింది. అయితే మనకు దీనికి సంబంధించి మనకు ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ 7వ సమావేశం అనేటువంటి పూర్తి స్థాయి సమావేశం అనేది మన ఇండియాలో జరగబోతుంది 2024 డిసెంబర్లో, అంటే ఇయర్ ఎండింగ్లో మన ఇండియాలో దీన్ని నిర్వహించబోతున్నట్టు కూడా వాళ్ళు ప్రకటించారు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, మనకు నేరుగా ఈ రకంగా బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ కొన్ని మనకు డేస్ ఇచ్చారు. నేను ప్రతి మంత్లో మీకు మన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లో కూడా లాస్ట్ పేజ్లో ఆ మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ వాటి యొక్క థీమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు రేపటి వరకు మన యాప్లో అందుబాటులో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే జాతీయ వైద్యుల దినోత్సవం జూలై 1 అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే, గుర్తుంచుకోండి. అడగడానికి ఛాన్స్ ఉంటుంది, డేట్ ఇచ్చేస్తారు అండ్ దానికి సంబంధించిన డేట్ అంటే నేమ్ ఇస్తాడు. అండ్ ప్రపంచ జనాభా దినోత్సవం మనకు జూలై 11న మనం కండక్ట్ చేసుకుంటున్నాం, ఇది గుర్తుంచుకోండి. ఇంకా అదేవిధంగా ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జూలై 12 కాదు, హెపటైటిస్ దినోత్సవం వచ్చేసి జూలై 28. ఓకేనా, మరి జూలై 12 ఏంటంటే మలాలా యూసఫ్జాయ్ దినోత్సవం అనమాట. ఓకేనా, మలాలా దినోత్సవం, ఇది కూడా మన ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. అండ్ అంతర్జాతీయ ఇదే ఆన్సర్ అవుతుంది. అంతర్జాతీయ నేర న్యాయ దినోత్సవం వచ్చేసి జూలై 15న మనం కండక్ట్ చేసుకుంటున్నాం, ఇది మనకు కరెక్టే. వీటికి సంబంధించి ఈ డేట్ అండ్ ఆ నేమ్ను గుర్తుంచుకోండి. ఇంక ఇవే కాకుండా మనం ఇంతకుముందు కార్గిల్ దివాస్ చూసాం. ఇంకా అదే కాకుండా ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కూడా జూలై 27న ఉంటుంది. ప్రపంచ హెపటైటిస్ డిసీజ్ జూలై 28. అంతర్జాతీయ పుల్ల దినోత్సవం మనకు జూలై 29న ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్. ఇది 2010 నుంచి మనం అంతర్జాతీయ పుల్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అండ్ జాతీయ వైద్యుల దినోత్సవం జూలై 1. అండ్ దాంతోపాటుగా ఇది అంతర్జాతీయ చెస్ దినోత్సవం కూడా ఉంటుంది జూలై 20న. అండ్ జాతీయ పతాక దినోత్సవం జూలై 22న ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీకు నేను మన పీడిఎఫ్లో ఇచ్చాను, మీరు డౌన్లోడ్ మీరు తీసుకున్నట్లయితే దాంట్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థీమ్స్ కూడా ఉంటాయి. సో ఇవి మనకు జూలై మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. కొంచెం లేట్ అవుతుంది, మాకు పర్సనల్ వర్క్ వల్ల నేను ఈ కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం లేట్గా అందిస్తున్నాను. లేట్గా అందించినప్పటికీ మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆగస్టుకి సంబంధించి కూడా నేను ఒక 1 వీక్లో ఆగస్ట్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాం. ఎవరైనా కావాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో పీడిఎఫ్స్ ఉంటాయి. మీరు జస్ట్ 25 రూపీస్ తోటి మంత్కి సంబంధించి పర్చేస్ చేసి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనిలో మీకు టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. ప్రశ్న అనేది తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనకు లేటెస్ట్ అంశాలతోటి సపరేట్గా మనం నూతన టెస్ట్ సిరీస్ కూడా వితిన్ 1 వీక్లో అయితే తీసుకురాబోతున్నాం. చాలామంది ఎకానమీ సపరేట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకోసం మనం లేటెస్ట్ సర్వే కావచ్చు, బడ్జెట్ అంశాలను యాడ్ చేస్తూ కొత్త టెస్ట్ సిరీస్ అనేది ఓన్లీ ఎకానమీకి సంబంధించి కూడా తీసుకురాబోతున్నాం. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి వీడియో కోర్సు ఉంది. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి కూడా మీకు 149 రూపీస్కి అందిస్తున్నాం. సో ఇంకా అవే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన కోర్సు కూడా జస్ట్ 99కి అందిస్తున్నాం. దీని ద్వారా మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన వీడియో కోర్సెస్ క్లాసెస్ కూడా చాలా తక్కువ ప్రైస్గా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.